శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవో దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శ్రీ శంకర భగవత్పాదులు కారణజన్ములు. వీరు అవైదిక మత ప్రాబల్యాన్ని తగ్గించి భారతీయ సంస్కృతిని పునరుద్ధరించినటువంటి మహామేధావులు. శంకరుల వాక్కుల అమృతమే సౌందర్యలహరి. ఇది జగన్మాత పరాశక్తిపై వారు రచించినటువంటి స్తోత్రం. వీరు రచించినటువంటి శివానందలహరి శివపారమ్యాన్ని బోధిస్తుంది కాగా ఈ సౌందర్యలహరి శక్తి పారమ్యాన్ని బోధిస్తుంది. సౌందర్యలహరిని శక్తి పరతత్వంగా ప్రబోధించే స్తోత్ర గ్రంథాలలో చాలా ప్రశస్తమైనది సౌందర్యలహరి అని చెప్తారు. శాక్త సంప్రదాయ స్తోత్రాల్లో ఈ సౌందర్యలహరి చాలా విశిష్టమైనది. శంకరులు భక్తి రచనలలో ఈ స్తోత్రము తలమానికమైనది. ఆయన చేసినటువంటి రచనల్లో చాలా గొప్పది. మానవాళికి ఈ స్తోత్రము దేవీ సౌందర్య సర్వస్వముగా శంకరులు ప్రసాదించిన మహాభాగ్యం. ఈ స్తోత్రంలో స్తుతింపబడినటువంటి లేక వర్ణింపబడినటువంటి దేవత పరబ్రహ్మ స్వరూపిణి, సత్య శివ సుందర స్వరూపమైనటువంటి ఈ భగవత్తత్వాన్ని శంకరులు ఈ స్తోత్రంలో తెలియజేశారు. అయితే సౌందర్యలహరి గ్రంథావతరణాన్ని గురించి ఒక కథ ఒకటి ప్రచారంలో ఉంది. శంకరులు కైలాసానికి వెళ్ళి 5 స్ఫాటిక శివలింగాలను తెచ్చారని చెప్తారు. అక్కడ కైలాసంలో శంకరులకు పరమేశ్వరుడి సన్నిధానంలో ఒక మంత్రశాస్త్ర గ్రంథం కనబడిందిట. దానిని వారు తెస్తుండగా నందికేశ్వరుడు అడ్డుపడి ఆ గ్రంథాన్ని లాక్కున్నాడట. శంకరులకు ఆ గ్రంథంలోని మొదటి 41 శ్లోకాల భాగమే లభించిందిట. దానినే ఆనందలహరి అని ఇంచుమించుగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చెప్తూ ఉంటారు 41 శ్లోకాలని. శంకరులు మరో 59 శ్లోకాలు రాసి గ్రంథానికి సౌందర్యలహరి అని పేరు పెట్టారట. మరి కొంతమంది ఈ స్తోత్రము మొత్తము పరమశివుడే పరదేవతను స్తుతిస్తూ చెప్పాడని, శంకరులు లోకానుగ్రహ బుద్ధితో దాన్ని వెల్లడించారని చెప్తున్నారు. అటువంటి సౌందర్యలహరిలో లలితా సహస్రనామాల్లో చివరి నామము శివశక్త్యైక రూపిణి అనేది శక్తికి శివునికి భేదము లేదని, వారిద్దరూ ఒకే రూపమని దాని అర్థం. శివశక్తుల అభేదాన్నే వివరిస్తూ సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం శివశక్త్యాయుక్త అని ప్రారంభించబడింది. సౌందర్యలహరి సారాంశం ఇదే. కుండలినీ శక్తిని జాగృతం చేసి మూలాధార చక్రం నుండి పైకి లేపి షట్చక్ర భేదనం చేయించి సహస్రార కమలాన్ని చేర్పించడం వంటి విషయాలు ఈ స్తోత్రంలో చెప్పబడ్డాయి. అటువంటి ఈ సౌందర్యలహరి శ్లోకం మంత్రమయవాణి. ఎవరైతే శ్లోకాన్ని చదువుతారో వారికి ఎటువంటి కష్టాలు ఉండవని, మానసిక ధైర్యం కలుగుతుందని శంకర భగవత్పాదులు తెలియచేశారు. చాలామంది ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. అటువంటి సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకాన్ని శివశక్త్యాయుక్తో అంటే శక్తితో కలిసినప్పుడే శివుడు జగత్తును సృష్టిస్తాడు. శక్తి సహుడు కాకపోతే శివుడు తనంత తానుగా కొంచెం కూడా కదలలేడు అని చెప్తూ, ఇక్కడ అమ్మా భగవతి, శివుడు సర్వమంగళమైనటువంటి నీతో కలిసి ఉన్నప్పుడే జగత్తును సృష్టిస్తున్నాడు. అలా నీతో కూడి ఉండకపోతే ఆ సదాశివుడు కొంచెముగా కదలడానికి కూడా సమర్థుడు కాడు. ఇందువలన విష్ణువు, రుద్రుడు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతల చేత కూడా పూజించబడే నీకు నమస్కరించడానికి కానీ స్తోత్రము చేయడానికి కానీ పూర్వము పుణ్యము చేసుకొని ఉండాలి. లేకపోతే నీకు నమస్కరించేటటువంటి లేక స్తోత్రం చేసేటటువంటి అదృష్టం లభించదు అని చెప్తున్నారు. ఈ శ్లోకము శ్రీ విద్యాసారము. శివశక్తులు భార్యాభర్తలుగా చెప్పబడ్డారు. భార్య అయిన శక్తితో కూడినప్పుడే ప్రపంచ రూపమైన సంతానాన్ని భర్త ఉత్పత్తి చేయగలుగుతాడు. శక్తి దూరమైతే అతడేమీ చేయలేడు అనే విషయాన్ని తెలియజేస్తూ, శివశక్త్యా యుక్త యది భవతి శక్త ప్రభవితం. శివునితో కలిసి ఉన్నప్పుడు, శక్తితో కలిసి ఉన్నప్పుడే శివునికి
శక్తి ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే హరిహర విరించాదిభిరపి అంటే భగవతి అయినటువంటి శ్రీదేవి, త్రిమూర్తులు మొదలైన వారి చేత కూడా పూజింపబడే అర్హత కలిగి ఉందిట. శ్రీదేవి ప్రపంచానికి తల్లి, బ్రహ్మాది దేవతలు ప్రపంచానికి లోబడిన వాళ్ళు కనుక వాళ్ళు అమ్మకు నమస్కరించడం సరైనదే అని చెప్తూ కథమకృత పుణ్యప్రభవతి, అలాంటి అమ్మవారికి నమస్కారం చేయడానికి కానీ స్తోత్రం చేయడానికి కానీ అందరికీ యోగ్యత ఉండదు. కేవలం పూర్వకాలంలో పుణ్యకర్మలు చేసి పుణ్యం సంపాదించుకున్న వారికి మాత్రమే ఆ యోగ్యత ఉంటుందిట. పుణ్యములు చేసుకున్నవాడు కృతపుణ్యుడు, అలా కానివాడు అకృతపుణ్యుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అమ్మవారు ఈ శ్లోకం రూపంలో శంకరాచార్యుల వారు తెలియజేశారు. శ్రీమాత్రే నమః.